హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగిరివాదిని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఏంటో టాపిక్ తమ్నెల్ చూసే ఉంటారు. మనకి ఎటువంటి డెంటల్ సిమెంట్, ఒక 4 రకాల సిమెంట్ కామన్గా ఉంటాయండి. మనకి ఆ 4 రకాల సిమెంటు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడెక్కడ పెట్టుకుంటే అంటే పంటికి పుచ్చు ఏ ప్లేస్లో ఉంటే పెట్టుకుంటే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది, ఏ ప్లేస్లో పెట్టుకుంటే ఇన్ఎఫెక్టివ్ అంటే కొన్ని రోజుల తర్వాత ఊడిపోయే ఆస్కారం ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఇట్లాంటి సిమెంట్ మీకు ఒకవేళ ఉంటే కనుక అది రీప్లేస్ చేసుకోవచ్చు. ప్లస్ ఎక్కడ పుచ్చుంది, దానికి ఎటువంటి సిమెంట్ పెట్టుకుంటే బెస్ట్ అనేది మీకే తెలుస్తుంది, అవగాహన వస్తుంది అనమాట. సో మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సిమెంట్ కావాలండి, మాకు ఈ రేట్ అయినా పర్వాలేదు, ఆ రేట్ అయినా పర్వాలేదు అనేది మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది మీకు మైండ్లో ఉంటుంది అనమాట థాట్. సో వెళ్దామా వీడియోలకి, పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. సరే, సో ఇప్పుడు ఈ 4 రకాల సిమెంట్లు ఏంటి, నేను ఆల్రెడీ నా పాత వీడియోస్లో చెప్పున్నాను. చాలా వ్యూస్ కూడా వచ్చాయి ఆ వీడియోకి. టీత్ ఫిల్లింగ్ సిమెంట్స్, డెంటల్ సిమెంట్స్ అనేది ఉంటాయండి. ఇది గ్లాస్ ఐనోమర్ సిమెంట్, జిఏసి అంటారు. దీంట్లో పౌడర్ ఫామ్ ఉంటుంది, లిక్విడ్ ఫామ్ ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేసేసి మీకు ఎక్కడైతే పుచ్చు తీసేస్తారో హోలు దాంట్లో ఫిల్ చేసేస్తారు. 2-3 మినిట్స్ తర్వాత గట్టిగా అయిపోతుంది. దాని తర్వాత వ్యాజిలిన్ కప్పేసి మిమ్మల్ని పంపించేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ ఫుడ్ తీసుకోవద్దని చెప్తారనమాట. ఇదేమొచ్చి సెకండ్ కాంపోజిట్ సిమెంట్. ఈ కాంపోజిట్ సిమెంట్ ఏమొచ్చి మీ టూత్ కలర్లో ఉంటుంది. ఎల్లో అయితే ఎల్లో, వైట్ అయితే వైట్, లైట్గా ఎల్లో, లైట్గా వైట్ అనేది షేడ్స్ ఉంటాయి. దాన్ని బట్టిగా మీకు చేసుకోవచ్చు. దానికి ఇలా అల్ట్రావైలెట్ రేస్ పంపించేసి ఆ సిమెంట్ని గట్టిపరుస్తారు అనమాట. జస్ట్ సెకండ్స్లో మీకు గట్టిపడుతుంది. దీనికి వాటర్ తీసుకోవచ్చు, ఫుడ్ తీసుకోవచ్చు. వెంటనే హాఫ్ అన్ అవర్ ఆగాల్సిన పని లేదా కాంపోజిట్ సిమెంట్కి. దానికి అడ్వాంటేజ్ ప్లస్ రేట్ ఎక్కువ. ఇంకోటి ఇది టెంపరీ సిమెంట్, ప్రీఫామ్గా ఉంటుంది, డైరెక్ట్గా తీసి పెట్టడమే. సో ఇంకోటి మెటల్ బ్లాక్ సిమెంట్ అంటే సిల్వర్ అమాల్గమ్ రెస్టరేషన్ అంటాము, అది పెట్టుకోవచ్చు. సో ఈ 4 ఎక్కడెక్కడ వాడాలి, ఏ కండిషన్ వాడాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఈ గ్లాస్ ఐనోమర్ సిమెంట్, జిఏసి సిమెంట్, ఇది ఎక్కడెక్కడ వాడాలి. వైట్ సిమెంట్ ఇది కూడా మొత్తం చూడండి, పౌడర్ ఫామ్ ఉంటుంది, లిక్విడ్ ఫామ్ ఉంటుంది, మిక్స్ చేసి పెడతారు. సో ఈ గ్లాస్ ఐనోమర్ సిమెంట్, జిఏసి సిమెంట్ ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడితే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది చూద్దాము. ఇది టూత్ స్ట్రక్చర్ అండి. ఇక్కడ మధ్యలో మీకు ఒకవేళ పుచ్చుంటే అక్కడ మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ఇయర్స్ వస్తుంది. ఇలా పుచ్చు సైడ్లో ఉందనుకోండి, అప్పుడు కూడా పెట్టవచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలు వస్తుంది అనేది మనము గ్యారంటీ ఇవ్వలేము. ఏదైనా గట్టి ఫోర్స్ తగిలిందనుకో, ఫుడ్ లాడ్జ్మెంట్ ఏమైనా ఇరుక్కుందనుకోండి, లేకపోతే గట్టి ఫోర్స్ తగిలినా కూడా అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే చిగురికి పంటికి మధ్యలో మనం బాగా బ్రష్ చేసి రఫ్ అయిపోయి ఇక్కడ ఒక హోల్ లాగా పడుతుంది అనమాట, సర్వైకల్ అబ్రేషన్ అంటాము. అక్కడ కూడా ఈ జిఏసి సిమెంట్ పెట్టుకోవచ్చు. కానీ ఎఫెక్టివ్గా ఉండేది మాత్రం ఇక్కడ, ప్లస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత జిఏసి సిమెంట్ వాడతాము, అక్కడ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ రెండిట్లో మాత్రం మనం చెప్పలేము ఎన్ని ఇయర్స్ దాకా వస్తుందని. ఈ మోడల్లో కూడా చూపిస్తాను. ఇలాగా పుచ్చు సెంటర్లో ఉంటే కనుక మీకు జిఏసి సిమెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇట్లా సైడ్గా ఉందనుకోండి పుచ్చు, చెప్పలేము అది. నెక్స్ట్ జిఏసి మన చిన్నపిల్లల్లో కూడా వేసుకోవచ్చు. ఇవి పుచ్చుకి ప్లస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చిన్నపిల్లలు చేసిన తర్వాత కూడా ఇది వేసుకోవచ్చు, క్యాప్ వేసేంత వరకు, క్యాప్ వేసుకునే ముందు. సెకండ్ కాంపోజిట్ సిమెంట్. ఈ కాంపోజిట్ సిమెంట్ ఎక్కడెక్కడ వాడతాము, సేమ్ సెంటర్లో వాడుకోవచ్చు, సైడ్లో వాడుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ రెండిట్లో ఈ సర్వైకల్ అబ్రేషన్, ఈ చిగురికి పంటి మధ్యలో కూడా గ్యాప్ ఫామ్ అవుతుంది, అక్కడ కూడా ఈ కాంపోజిట్ సిమెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రేట్ ఎక్కువ, 200 నుంచి 2000-2500 దాకా తీసుకుంటారు ఒక్క పన్నుకి పెడితే మాత్రం. సో అలా ఎన్ని పనులు పెడితే అన్ని 1500-2000 రేంజ్ ఉంటుంది. సిటీస్లో, టౌన్స్లో ఎంత తీసుకుంటారో మనకు తెలియదు. వాళ్ళ బట్టి, వాళ్ళ కంపెనీ ఏదైతే వాడుతున్నారో వాళ్ళ బట్టి అది రేట్ పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. దానికి ఇలా లైట్ పాస్ చేస్తామంటే కాంపోజిట్కి తొందరగా రేస్కి గట్టి పడిపోతుంది. ఇది కూడా చిన్నపిల్లల్లో వాడుకోవచ్చు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాడుకోవచ్చు. ఈ ముందు పళ్ళు ఫ్రాక్చర్ అయిందనుకోండి, అప్పుడు కూడా ఈ కాంపోజిట్ సిమెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఫ్రాక్చర్ అయిన కేసెస్కి,
సైడ్కి మధ్యలో ఈ సర్వైకల్ అబ్రేషన్ చిగురు పైన మనకి పంటికి చిగురు మధ్యలో హోల్ పడితే అక్కడ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో కాంపోజిట్ అయిపోయింది. టెంపరరీ సిమెంట్ ఎక్కడెక్కడ వాడతాము? ఈ ప్రీఫామ్ సిమెంట్ ఇట్లా తీసుకొని మిక్స్ చేసి పెట్టడమే. ఇది చిన్నపిల్లల్లో టెంపరరీ సిమెంట్ వాడతాము పల్ప్ క్యాపింగ్కి. అలాగే పుచ్చు ఇది రక్తకణం అనుకోండి, ఇది పుచ్చు అనుకోండి. ఇట్లా లోపలి దాకా వెళ్ళి రక్తకణం దగ్గర దాకా వస్తే జువ్వు అని నొప్పి రావచ్చు, జువ్వు అని సెన్సిటివిటీ రావచ్చు. సో అలాంటి పక్షంలో మనం ఇక్కడంతా పుచ్చు తీసేసి ఇక్కడ మనం ఫస్ట్ ఒకటి జింక్ ఆక్సైడ్ ఒరిజినల్ పేస్ట్లా ఒకటి పెట్టేసి దానిపైన టెంపరరీ పెట్టి చూస్తాం. ఇది టెంపరరీ దానికి వాడతాం, 1 వీక్ చూస్తాం. నొప్పి ఏం లేదంటే అప్పుడు ఈ టెంపరరీ తీసేసి జేఏసీ కానీ ఆ కంపోజిట్ సిమెంట్ కానీ పెట్టేసి ఫిక్స్ చేస్తాం. సో ఈ టెంపరరీ కోసమే. అలాగే రూట్ కెనాల్ సెకండ్ సిట్టింగ్లో క్లోజ్ డ్రెస్సింగ్ ఇచ్చినప్పుడు కూడా ఈ టెంపరరీ సిమెంట్ వాడతాము. తర్వాత తీసేసి రూట్ కెనాల్ కంప్లీట్ చేశాక పర్మనెంట్ సిమెంట్ అనేది ఫిక్స్ చేస్తాం. సో ఈ టెంపరరీ ఎక్కడెక్కడ వాడతాం? చిన్నపిల్లల్లో రూట్ కెనాల్కి, పల్ప్ క్యాపింగ్కి, ప్లస్ పుచ్చు రక్తకణాల దాకా వెళ్ళినప్పుడు ఒక 1 వీక్ పెట్టి చూసి దాని తర్వాత పెట్టడం. అండ్ రూట్ కెనాల్ క్లోజ్ డ్రెస్సింగ్ అప్పుడు ఈ టెంపరరీ సిమెంట్ అనేది వాడతాము. సో జిఏసీ, కాంపోజిట్, టెంపరరీ సిమెంట్ 3 సిమెంట్ల గురించి నేను చెప్పాను ఎక్కడెక్కడ వాడాలని. లాస్ట్ సిల్వర్ అమాల్గమ్ మన దగ్గర లేదు, నేను ఎక్కువ పెట్టాను. బ్లాక్ సిమెంట్ సిల్వర్, అదే మెర్క్యూరీ సిల్వర్ కాంబినేషన్తో మనకి ఆ బ్లాక్ సిల్వర్ అమాల్గమ్ రెస్టరేషన్ అంటాము. ఆ సిమెంట్ పెడతాము. అది సేమ్ మిడిల్లో బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సైడ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. పిక్చర్స్ చూడండి, చాలా అది డిస్లాజ్ అయిపోతే చిగురులో పోయి ఇరుక్కోవడం జరుగుతుంది అనమాట. సో సైడ్లో మాత్రం పెట్టుకోవద్దు బ్లాక్ సిమెంట్. సెంటర్లో పెట్టుకోండి, మీకు ఎన్ని ఇయర్స్ కానీ లైఫ్ లాంగ్ కానీ బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడో కానీ బ్రేక్ అవుతుంది కానీ గట్టిగా ఉంటుంది. ఈ సైడ్లో మాత్రం పెట్టుకోవద్దు. చిగురుకి పంటికి మధ్యలో గ్యాప్ ఉండే డిచెస్లో కూడా మీరు బ్లాక్ సిమెంట్ అనేది పెట్టుకోకూడదు. ఐదర్ జిఏసీ కానీ కాంపోజిట్ కానీ సిమెంట్ పెట్టుకోండి చిగురుకి పంటికి మధ్యలో ఒకవేళ ఉంటే కనుక. హార్డ్ బ్రిజిల్స్తో రుద్ది ఎక్కడ గ్యాప్ వస్తుంది అక్కడ. ఇక్కడ ఈ పాయింటర్ చూడండి, ఇక్కడ చిగురుకి పంటికి మధ్యలో ఈ సర్వైకల్ అబ్రేషన్ అనేది అంటారు. ఇది అరిగిపోవడం వల్ల హార్డ్ బ్రిజిల్ వాడి తోమి అలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి గ్లాస్ నెంబర్ సిమెంట్, కాంపోజిట్ సిమెంట్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఊడిపోదు. సో ఇదండి పూర్తిగా వివరించానని నేను భావిస్తున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు బాగా లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది, వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది మీ వల్ల. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూనే ఉండండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తుంటూ ఉంటాను. దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ ఎన్ హెల్దీ ఫుడ్, బీ హ్యాపీ, బాయ్.